రైతు భరోసా లేదా రైతులకు సంబంధించినటువంటి తలా 12,500 ఏడాది చొప్పున 4 ఏళ్లలో 50,000 వేస్తానంటూ హామీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 13,500 రూపాయలు చొప్పున వేశారు. అప్పుడు మిగతా 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఎట్లా జమ చేస్తారు, మీ ఖాతాలో ఎట్లా వేసుకుంటారంటూ విమర్శించింది తెలుగుదేశం. తాము అధికారంలోకి వస్తే 20,000 రూపాయలు రైతుకి వేస్తాము కంప్లీట్గా అని చెప్పి తర్వాత అధికారంలోకి వచ్చింది. అయితే మొదటి ఏడాది అసలు ఆ ఊసెత్తలేదు. అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టింది. రెండవ ఏడాది వచ్చేటప్పటికి ఇస్తాము, కానీ 10,000 ఇస్తాం, 14,000 ఇస్తాం, కేంద్రం 6,000 ఇస్తుంది. ఆ 6,000 ఒకవేళ 10 ఇస్తుందేమో అని చూస్తున్నాం. వాళ్ళు 10,000 ఇచ్చేటట్టు మేము 10,000 ఇస్తాం, వాళ్ళు 6,000 ఇచ్చేటట్టయితే మేము 14,000 ఇస్తామని. అందులో భాగంగా ఇప్పుడు ఆగస్టు 2వ తారీఖున అన్నదాత సుఖీభవకి సంబంధించి రైతుల ఖాతాల్లో 7,000 రూపాయలు జమ కాబోతున్నాయి. 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వానిది, 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానిది అన్నటువంటి విషయాన్ని తాజాగా లెక్క చెప్తున్నా. అంటే కేంద్రం ఆ రోజున రిలీజ్ చేస్తానంది కాబట్టి అదే రోజున 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసి 7,000 రూపాయలు చొప్పున ఇవ్వబోతోంది. తద్వారా సూపర్ 6లో ఫస్ట్ దీపం, ఫస్ట్ ఏడాది చిట్ట చివరిలో గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. తర్వాత ఏడాది 3 సిలిండర్లు అన్నారు, అందులో 2 అయిపోయినాయి అన్నారు. మరి రెండోది వచ్చిందా ఏదో అయింది అక్కడ. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 వచ్చేటప్పటికి మొన్ననే తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేశారు. అందులో కొన్ని 30 లక్షల మంది తగ్గిందని విపక్షం విమర్శించవచ్చు కాక పథకం అయితే ఇంప్లిమెంటేషన్లోకి తెచ్చారు. ఇప్పుడు అన్నదాత సుఖీభవ అమల్లోకి తెస్తున్నారు. దీని తర్వాత ఇంకా వీళ్ళు ఇచ్చినటువంటి హామీల్లో ఉంది నిరుద్యోగ భృతి, ప్రతి మహిళకి 1,500 రూపాయలు, ఉచిత బస్సు ఆగస్టు 15 నుంచి అన్నారు. తల్లికి వందనం ఇదే ఈ 2 మాత్రం విడిగా P4తో 1,500 రూపాయల పథకం పక్కకి వెళ్ళిపోతుంది. నిరుద్యోగ భృతి స్కిల్ డెవలప్మెంట్తో పక్కకి వెళ్ళిపోతుంది. ఆ రెండింటి ఇక మర్చిపోయేటటువంటి పని చేయొచ్చు.